అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమానికి ఏపీకి వచ్చిన ప్రధాని మోదీ ఆప్యాయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ ఇచ్చారని, దాన్ని సైతం ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తుల ఏడుకొండలు. డిప్యూటీ సీఎంని కించపరచడం ఏమాత్రం సమంజసం కాదన్నారు ఆయన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత శక్తివంతమైన నాయకుడని అంటున్న గుత్తుల ఏడుకొండలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొమరాజలంకలో ఉన్నాము. మనతో పాటుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ మార్కెటింగ్ చైర్మన్ గుత్తుల ఏడుకొండల గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ చాక్లెట్ లవ్ గురించి ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఎందుకు ఇచ్చారంటే, ఒక యాంగిల్లో చూసుకుంటే తండ్రి కొడుక్కి చాక్లెట్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇంకో యాంగిల్లో చూసుకుంటే ఆ చాక్లెట్ మీకు అనుభవం లేనందుగా చాక్లెట్ ఇచ్చారు. అలాగా మీకు ఇంకా అనుభవం లేదు, అనుభవం ఉంది, అనుభవం అని ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఉద్దేశంగా కాదు. పవన్ గారు మంచి నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు ఏకమయ్యారు కాబట్టి ఇవాళ 164 సీట్లు వచ్చినాయి. అంతే కాబట్టి ఆయన మీద మాకు ఉద్దేశం లేదు. అంటే యాంగిల్లో ఒక యాంగిల్ అలా చూస్తే ఒక యాంగిల్ ఇలా చూడొచ్చు. అంటే ఇప్పుడు అలాగే కాకుండా తండ్రి కొడుకుల బంధంగా అనుకోవచ్చా? తండ్రి కొడుకు బంధం కూడా అనుకోవచ్చు. అంటే మనం సెంటర్లోకి వెళ్ళినప్పుడు కుర్రోడు ఏడుతుంటే ఒరే నీకు చాక్లెట్ తెస్తున్నాగు అని తండ్రి కొడుకుతో చెప్పి తండ్రి తెచ్చి ఇచ్చి అలాగని చూసుకోవచ్చు. ఆ యాంగిల్లో చూడవచ్చు. అయితే ఇది రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడికి నాయకుడికి మధ్య ఉన్న సంబంధంగా మనం చూడలేదు. అలాగా అలా అనుకోకలేదు. తండ్రి కొడుకు బంధం ఒక యాంగిల్లో, ఒకటి అనుభవం లేనందు ఇంకా అనుభవం లేదు, ఇంకా అనుభవం వస్తుంది నీకు, ఇంకా అనుభవాన్ని ఒక లెక్క చూడవచ్చు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు, నెంబర్ 1 నాయకుడు. ఆ నాయకుడు ముగ్గురు ఏకవేరు కాబట్టి ఇవాళ 164 సీట్లు వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయంటారా? ప్రధానమంత్రి గారు ఎలాగంటే ఆయన ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళనే చూసుకుంటారు. వెనకాల వాళ్ళని, వైస్ చైర్మన్ని, ఉప ముఖ్యమంత్రిని వాళ్ళ టచ్ చేయరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని టచ్ చేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన టచ్ చేస్తారు తప్ప పక్కన టచ్ చేయరు కదా. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు టచ్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు తోటి ఆయన మాట్లాడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి కాబట్టి పక్కన దానికి పొలిటికల్ ఉంటుంది. దానికి యాంగిల్లో చూస్తారు. అది పొలిటికల్ యాంగిల్లో చూస్తారు. దాన్ని అలా ఆ రకంగా చూడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే అలా అదట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు. ఈ చాక్లెట్లో ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కూడా బంధాన్ని ఇలా చూపిస్తుందంటారు. తండ్రి అంతే. ఈ చాక్లెట్ నేపథ్యంలో తండ్రి కొడుకులు చూపిస్తుంది. అది దానికి తప్పేం లేదు. అది ఎలాగంటే కొడుక్కి ఆప్యాయతగా